ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం గల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నం నిన్ను ఆరాధించినట్లుగా అనుకూలపరిచినందుకు నిన్ను బహుగా స్తుతిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా, చిన్న బిడ్డ నోవా తన అనుభవంలో నీ ప్రేమను రుచి చూచి నిన్ను రక్షకునిగా అంగీకరించిన అనుభవ సాక్ష్యాన్ని మాకందరికీ వినిపించి ఉంటుండగా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. ముందుకును నిన్ను మహిమపరచునట్లు బలపరచమని, భద్రపరచమని, నీ కృపలో సాగింప చేయమని వేడుకొంచుకుంటున్నాము. విన్న రీతిగా నాయన, వివాహము చేసుకున్న బిడ్డలు అశ్విని జేసన్ను కనికరించి నాయన నీ కృపలో భద్రపరచమని, ఆ బిడ్డల కుటుంబ జీవితంలో నీ దయ రానిమని బ్రతిమాలుకొంచుంటున్నాం. మరొకసారి నాయన, ఇదిగో విక్టోరియా అపూర్వ మాతో ఉంటుండగా నిన్ను గణపరుస్తుంటున్నాం. చిన్న బిడ్డ అపూర్వ కావాల్సిన ఆరోగ్యము ఇక్కడ ఉంటుండగా ఆదరణ దైత్యం వేడుకుంటుంటున్నాం. ఫెయిత్ కూడా కనికరించి, రూతును కూడా కనికరించమని వేడుకుంటుంటున్నాం. మహోన్నత మా తండ్రి, ఇంకా చిన్నపిల్లలు మా ప్రభువా సావిక్, ఆ బిడ్డను కూడా కనికరించమని, ఇంకా నాయన గర్భిణీ స్త్రీలను కనికరించి మా తండ్రి ఆదరించమని, తొందరలకు కష్టాలకు గురి కాకుండా ఆరోగ్యం దయచేయమని బ్రతిమాలుకొంచుకుంటున్నాము. విన్న రీతిగా అనంతిని నీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాము. సంపూర్ణ స్వస్థత పొందినట్లు ప్రభువా బలపరచమని, తోడయుండమని వేడుకొంచుంటున్నాము. భగీరథి మా తండ్రి, ఇంకా పలువురిని నీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాము. కనికరించమని ఆయన, ఇక్కడ కూడా కొందరు శరీర బలహీనలతో ఉండగా కనికరించమని వేడుకొంచుంటున్నాము. మరి కొంతసేపు మా ప్రభువా క్లుప్తంగా మేము నీ మాటలు వినగలుగున్నట్లు నీవే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి ఆదరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్నపిల్లలు చూడడము చాలా ఆనందకరము. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు దేవుని ఇంట పిల్లల స్వరం వినపడాలి అట. దేవాలయం ఏర్పరచబడినది, అవన్నీ నేను చదవను, కానీ మనం కూడా మనసులో ఉంచుకోవాలి. చిన్నపిల్లల స్వరము దేవుని ఇంటిలో వినపడాలి. సరే, నేటి దినము తిరుగా మనము ఎఫెసీలకు రాసిన పత్రిక, నా కోసం కాదు కానీ చాలామంది గురువారం రాలేకపోతూ ఉన్నారు. అది నా కోసం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇష్టము. ఆయన ఎఫెసీలకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటి అధ్యాయం చదువుతాను నేను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎఫెసియన్స్ 1st chapter, ఐఎమ్ రీడింగ్ ఫ్యూ వర్సెస్. 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అపోస్తులైన పౌలు మనం అపోస్తుల కార్యాలలో కూడా విన్నాం. ఎలాగూ ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ప్రథమంగా బర్నబాతో కలిసి వారు ఎలాగూ ప్రారంభించినారు యాత్ర. ఆ తర్వాత తిమోతి సీలతో కూడా కలిసి వారు లేక ఆయన దండయాత్ర, స్వార్థ దండయాత్ర ఆయన చేసినట్లు మనం విన్నాం. ఎఫెసు కూడా ఆయన వెళ్ళినాడు. అక్కడ వెళ్ళి ఎక్కువ కష్టాలు, గొప్ప ఇబ్బందులు ఆయనను చంపాలని కూడా చూచినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈ పత్రిక వ్రాయడము ఆయన చెరలో ఉన్నాడు. ఈజ్ ఇన్ జైల్. చెరలో ఉండి పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సైలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలలో ఎక్కడ కూడా ఏడుస్తూ రాసినట్టు లేదు. అంటే నేను ఇలాగ ఉన్నాను అని లేదు. ఆయన జయోత్సవంతో మాట్లాడినట్టే ఉంది. ఇక్కడ కూడా ఆయన చూచినప్పుడు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక కొలస్సైలకు రాసిన పత్రిక తుకికు ద్వారా ఆయన కూడా మంచి సేవకుడు పంపిస్తూ ఉన్నాడు. చాలామందికి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం ఆఖరి వచనములో పౌలు 2 సంవత్సరాల వరకు ఇంటనే ఆ జైల్లో ఉండి లేక హౌస్ అరెస్ట్లో ఉండి ఆయన సువార్త చెప్పినాడు గనుక ఆ సమయంలో వ్రాసి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. అయితే మరికొందరి అభిప్రాయం లేదు, అప్పుడు కొన్ని రాసి ఉండవచ్చు. ఆయన చెరలో నుండి 1 సంవత్సరం కొరకు విడిపింపబడినాడు. ఎందుకు అన్నప్పుడు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. చూడండి, 20వ వచనము. ఎపిస్టిల్ రిటన్ టు తిమోతి, 2nd ఎపిస్టిల్, 4th chapter 20th verse. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయింది. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి చాలు బాబు. త్రోఫిము రోగి అయినందున మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. అసలు మనం మిలేతు గురించి కూడా విన్నాము. ఎలాగో వారు ప్రయాణం చేస్తూ ఆ ద్వీపాన్ని చుట్టూ వారు మిలేతులో ఆగి వెళ్ళిపోయినారు. కానీ అక్కడ త్రోఫిమ్ కూడా కలిసినాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం లేక అధ్యాయాలన్నింటిలో చూసినప్పుడు త్రోఫిము అక్కడ రోగి అయి విడువబడినట్టు లేదు. మరి ఎప్పుడు విడువబడి ఉండవచ్చు? ఈయన 2వసారి కూడా చెర నుండి విడిపింపబడినాక అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. అప్పుడు త్రోఫిము అక్కడ రోగి అయి ఉండగా విడిచిపెట్టి తిని అంటూ ఉన్నాడు. ఇది ఆఖరు పత్రిక, తిమోతి వ్రాసిన పత్రిక. అంతేకాక ఎఫెసు వారితో మాట్లాడేప్పుడు అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఇక నేను ముఖము చూడనని కూడా ముగించినాడు. నేను ఉన్నదంతా మీతో పంచుకున్నానన్నాడు. 20వ అధ్యాయం 24వ వచనంలో ఈ పరిచర్య తుదముట్టించు వరకు నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనను అన్నాడు. అయితే ఈ పత్రికలో రాసేటప్పుడు త్రోఫిము రోగి అయినందున
మిలేతులో విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది మనకేమి అది ఇది కాదు. కనుక ఆయన చెరలో, జైల్లో ఒకసారి అయినా ఉండవచ్చు, లేక 2 సార్లు కూడా ఉండి ఉండవచ్చు. ఏదైనా కానీ ఇది మొదటి పత్రిక, చెరలో నుంచి రాసిన పత్రికలలో. ఇందు ఆయన చెప్పడము క్రీస్తు యేసునందు. గతసారి కూడా మనం గురువారం క్రీస్తు యేసునందు, మనం ఎవరము? క్రీస్తు యేసునందు ఉన్నవారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిస్టిల్ టు కొరింథియన్స్, 12వ అధ్యాయం, 12th చాప్టర్, వర్సెస్ 12 and 13, 12, 13 వచనాలు చదివితే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను. ఈ మాటలు మనం చాలాసార్లు గుర్తించాలి. శరీరము ఏకమై ఉంది. అనేకమైన అవయములు కలిగి ఉన్నదో. మన శరీరంలో మనం గ్రహించాలి, అనేక అవయవాలు ఉన్నాయి. ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈయన ఎందుకు ఈ మాట చెప్పుచ్చు ఉన్నాడు? ఎఫెసీయులకు రాసినప్పుడు సంఘం అనేది, సార్వత్రిక సంఘం గురించి రాస్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు ఆయన బోధగా చెప్పుచ్చు ఉన్నాడు, డాక్ట్రిన్ బోధగా చెప్తున్నాడు. 4, 5, 6 అధ్యాయాలు ఎలాగో ప్రవర్తించాలి, బోధ, ప్రవర్తన, వినడము, మాదిరిగా ఉండడము. ఇది ఎఫెసీయులకు కొరింథీయులకు రాసినప్పుడు స్థానిక సంఘం గురించి వ్రాస్తూ ఉన్నాడు. అక్కడ ఉండడంలో ఎలా ఉన్నాడు? ప్రారంభంలో నుంచి వచ్చినాడు, మీలో విభజనలు కలవు అని ప్రారంభించినాడు. క్లోయ ఇంటి వారి ద్వారా నాకు తెలిసింది అన్నాడు. కానీ కొరింథీయులారా, ఇప్పుడు చదువు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను. శరీరము ఏకమై ఉన్నది. చూడండి, ఆయన శరీరాన్ని వివరిస్తున్నాడు. ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో. ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలనగా యూదులమైనను గ్రీసు ఆ మాట వినండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను వీరంతా ఒక్కరా. ముందు శరీరం గురించి మాట్లాడినాడు, ఇప్పుడు వేరు వేరు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి. ఆ ఒక్క శరీరం ఎవరు? ఒకరు చెప్పండి. యేసు క్రీస్తు. క్రీస్తు యేసు నందు ఆ ఒక్క శరీరం ఎలాగ ప్రవేశించగలిగినాము? క్రీస్తు యేసు ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం. దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడు, నేను ఇటీవల చాలాసార్లు పంచుకున్నాను, దేవుని సంకల్పము యేసు క్రీస్తు ప్రభువు ఎలాగూ నెరవేర్చినాడు. పరిశుద్ధాత్ముడు బోధించకపోతే మనం గ్రహించనే లేకపోతే. ఇంతవరకు బిడ్డ చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభు రక్తము కార్చి ఆయన మృతులలో నుండి లేచి దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు నందు మీరు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారంటే యేసుక్రీస్తు నందు. ఇక చదువు బాబు. మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమే. ఒక్క ఆత్మను పానం చేసిన వారము. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక. సరే, అది చాలు బాబు. 27వ వచనం చదువు బాబు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. చాలు బాబు. మనము క్రీస్తు యొక్క శరీరం. కొరింథీ సంఘానికి వ్రాసిన మాటలు నేడు మన అందరికీ చెల్లుతూ ఉన్నాయి. వారు యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, ఎవరైనా, ఏ భాష వారైనా, యేసుక్రీస్తు నందు పరిశుద్ధాత్మ వట్లు బట్టి వారు కూర్చబడి ఉన్నారు. ప్రతి అవయవమునకు విలువ ఉన్నట్టుగా ప్రతి వారికి విలువ ఉంది. ప్రతి వారికి దేవుడు ఒక పనిని అనుగ్రహించినాడు. నువ్వు తక్కువ అనుకోవడానికి ఎవరిని చిన్నగా చూడకూడదు, నీవు ఎక్కువ అనడానికి వారు అతిశయపడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి ఆయన ఒక తన పిల్లలుగా చేర్చుకున్నట్టు. అందుకు ఇక్కడ ఏం రాస్తున్నాడు? క్రీస్తు యేసునందు మీరు విశ్వాసులై ఉన్నారు.
మీరు క్రీస్తు యేసునందు విశ్వాసులై ఉన్నారు. సరే, ఆ తర్వాత 3వ వచనంలో గతసారి మనం విన్నాము. క్లుప్తంగా నేను చెప్పడానికి చూస్తాను, ఎందుకంటే సమయం కూడా లేదు కాబట్టి. చదువు బాబు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడాలి. మనం వచ్చేది ఆరాధనలో చేరి వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఆయనను స్తుతించినప్పుడు ఆయన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యమును బట్టి మనము పెదవులు పరిశుద్ధాత్మ ద్వారా విప్పినప్పుడు ఆయనకు సంతోషం. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన సంతోషిస్తాడు. ఈలాగా ఆనందించినట్లుగా పౌలు ఏమంటున్నాడు? దేవుడు స్తుతింపబడుగాక. ఎందుకు? ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, మరలా ఇక్కడ అంటున్నాడు అండి, క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, యేసుక్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదం మనం గతసారి విన్నాము, కానీ క్లుప్తంగా చెప్తాను. కొలసైలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో క్లుప్తంగా 4వ వచనం ఉంది. కానీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. కొలాసియన్స్ 3rd chapter. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. ఇక్కడ క్రీస్తు నందున్న వారు పైనున్న వాటినే చూడుడి గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టదు. భూమి మీద మనసు పెట్టుకోవద్దు. ఏలైనగా ఎందుకు? మీరు మృతి పొందితిరి. ఆ మాట వినండి. క్రీస్తు నందున్న వారు శరీరంలో మృతి పొంది ఉన్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్న జీవం దేవునితో దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఆ మాట, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏది? మనకు నిత్య జీవము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష. ఇది ఆశ్చర్యం కాదా? వట్టివారం మనము వట్టివారం అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును మహిమలో, మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది. మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది. ఇది ఆశ్చర్యం. ఇదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనం చూచినాం, తన కుమారుడు లేక యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తును అంగీకరించిన వాడే, లేక చదవండి బాబు ఆ మాట, జీవము గలవాడు. ఆయనను అంగీకరించని వాడు జీవం లేనివాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. ఎందుకు? ఆయన జీవము. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుగా అంగీకరించడం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీతిమంతుడవునట్లుగా నోటితో ఒప్పుకుంటారు, రక్షణ కలుగునట్లుగా నీ హృదయంలో విశ్వసిస్తావు. అది రోమీలకు రాస్తూ పౌలు 10:9-10 అన్నాడు కదా. కానీ ఇలాగున క్రీస్తునందు మనకు పొందిన మేళ్ళు చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే ఆయన మనకు ఇంకొక మాట కూడా చెప్పినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు, ఇవి చెరలో రాసిన మాటలు, 1వ అధ్యాయము 29వ వచనం చదువు బాబు. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, ఏమంటూ ఉన్నాడు పౌలు రాస్తున్నాడు, మీరు నా యందు చూచినట్టు, నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక. ఏమంటున్నాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే. ఇంతవరకు మనం విన్నాం ఈ ఎఫెసీయుల క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి, అది మీకు అనుగ్రహింపబడు.
యేసు ప్రభు కొరకై శ్రమ పొందడము ఒక భాగ్యం. యేసు ప్రభు కొరకై ఇంతవరకు చిన్న బిడ్డ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటి, ఎప్పుడు నేను చర్చికి వెళ్ళాలి, ఇది బాధ అయినా ఏదైనా మనకు సాకులు ఎన్నో ఉంటాయండి. ఎందుకు వెళ్ళకూడదో సాకు ఉంటుంది, కానీ ఎందుకు వెళ్ళాలో సిద్ధపడాలి. ఇప్పుడు మరలా చదువు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. అది అనుగ్రహింపబడుతుంది. అలాగున పౌలు మనం చూస్తూ ఉన్నాం. మనము గలతీలకు రాసిన పత్రికలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? నేను సిలువను ప్రకటిస్తూ ఉన్నందును బట్టి నాకు శ్రమలు. నేను సిలువను ప్రకటించకపోతే హాయిగా ఉంటాను. ఎందుకు? అబ్రహాం సంతానంలో పుట్టినవాడును, యూదుడను, బెన్యామీను గోత్రికుడను, ఎవరు అందరూ ఒప్పుకుంటారు కదా. కానీ యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నువ్వు అతిశయించుట నాకు దూరమును గాక, అందును బట్టి నేను హింసపడుతూ ఉన్నాను. ఇలాగున యేసుక్రీస్తు ప్రభు కొరకు అంతేకాదు, ఇంకొక ఆశ్చర్యకరమైన మాట. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10, 3వ అధ్యాయం 10వ వచనములో ఏ విధము చేతనైనను, ఏమంట? ఏ విధము చేతనైనను. ఇది ఆశ్చర్యం ఉందండి. అంటే ఎట్లయినా కానీ ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని, ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడని. యేసు ప్రభు చనిపోయినాడు, ఆయన లేచినాడు, నాకు కూడా అనుభవం కావాలి. నమ్ముతూ ఉన్నానని చెప్పినాడు అన్నీ, కానీ ఆ అనుభవం నాకు రావాలి. మృతులలో నుండి, చదువు బాబు, ఏ విధము చేత మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడని. విన్నామా? మరణ విషయములలో సమానుభవం గలవాడ ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, అప్పుడు నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగుతాను. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకొనక సమస్తం నష్టపెట్టుకున్నాడట. చాలాసార్లు మనం బిరుదులు రాసుకుంటాం. నేను బిఈ చదువుకున్నాను, లేక ఎంఈ చదువుకున్నాను, ఫలానా. ఆయన అవన్నీ నష్టం. ఎందుకు? నాకు కావాల్సింది క్రీస్తు నందు ఆ అనుభవం కావాలి. లుస్త్రలో కొట్టి చంపేసినారండి. ఆయన లుస్త్రలో కొట్టి చంపేస్తే శిష్యులు లాక్కొని పోయి బయటికి తీసుకొని పోయినారు. లేచిన తర్వాత మరలా నేను వెళ్తానన్నాడు. మరుసటి రోజున మరలా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ అనుభవము క్రీస్తునందు విశ్వాసులైన వారికి ఆయన అదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అది ఇంకొక మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గత వారం చదువుకున్నాం. 17వ అధ్యాయం 18వ వచనములో, యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. నీవు నన్ను పంపినావు, నేను శిష్యులను పంపుతాను. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, జాన్స్ గాస్పెల్ 17th chapter 18th verse, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. విన్నారా? దేనును వారిని ఎవరమైనా ఉన్నామా? ప్రభువా, నీ కొరకు, నీ మాటలు చెప్పడానికి నన్ను వాడుకొని. ఆయన ఒకప్పుడు వర్లీలు ఉన్నప్పుడే కానీ, ఇక్కడ బేతేలకు వచ్చినప్పుడే కానీ కరపత్రికలు ఉండే, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఫ్రీగా పంచేవారు. అనేకులు ట్రైన్ల స్టేషన్లలో పారేస్తున్నారు. ఇప్పుడు పంచడానికి కూడా లేదు. శత్రు అంతటా మనల్ని నిర్బంధిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు చదువు బాబు మరలా. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. నేను వారిని లోకమునకు పంపుతూ ఉన్నాను. ఎందుకు? మత్తయి 28:20 చదువు బాబు త్వరగా. ఆఖరి లేక 19:20 చదువు. ప్రభు చెప్తూ ఉన్నాడండి, మీరు వెళ్ళండి,
వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. ఆ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసము ఇచ్చుచు, ఆ, నేను మీకు నేను మీకు ఏ ఏ సంగతులను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆ, ఇదిగో నేను వివాహం ఇదిగో నేను యుగాసమాప్తి వరకు సదాకాలం యుగా సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎవరితో ఉంటానన్నాడండి? మీరు వెళ్ళండి, మీతో కూడా ఉంటాను అన్నాడు. గతసారి మనం విన్నాం, అగ్రిప్ప లాంటి వారు భోజనం కూడా లేకుండా సేవ చేసినారని. అవి చదివితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. సాధు సుందర్ సింగ్ నీళ్ళు లేని గోతిలో వేసినా కూడా మరలా లేచి వచ్చినాడు. ఎందుకు? నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. చావైతే మేలు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. ఎప్పుడు వస్తుంది ఈ అనుభవము? ఎప్పుడైతే క్రీస్తును రుచి చూస్తామో, నేను క్రీస్తునందున్నాను, ఇదంతా పరలోక సంబంధమైన ఆశీర్వాదం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు దీంట్లో నమ్మకంగా ఉంటివి. ఇక్కడ ఈ లోకము అల్పకాలము, అది నిత్యకాలం. కానీ మనం ఈ అల్పకాలం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ నిత్యకాలం కొరకు సిద్ధపడాలి. ఆ మాటకు మనం వెళ్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక, సమయము లేదు కానీ త్వరగా చూద్దాము. 4-6 చదువు బాబు, తర్వాత చూద్దాము. ఎట్లనగా ఎట్లు తన ప్రియుని యందు తాను ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా ఆ సంకల్పం ఒక్కొక్క మాట చూడండి. ఆయన కీర్తి కలగాలన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకుని. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి. నిర్ణయించబడుట, రెండవది ఏర్పరచబడుట. ఆ మాట అట్లే ఉంచి పేతురు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ పీటర్, ఫస్ట్ చాప్టర్, 2nd వర్స్, లేక మొదటి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. వినండి. అక్కడ ఒక మాట వస్తూ ఉంది. ఏమిటి? భవిష్యత్ జ్ఞానము. భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి? దేవుని భవిష్యత్ జ్ఞానం అని పత్రికలలో కానీ పరిశుద్ధ గ్రంథంలో అంత తేటగా లేదు. కానీ పరిశుద్ధాత్మ దగ్గర ప్రార్థన చేసి వేడుకుంటే కొన్ని గ్రహింపులు వస్తాయి. ఏంటి? మనము ఎటువంటి వారం అవుతామో ఆయన మొదట్లోనే ఆయన చూస్తాడు. స్వేచ్ఛ. ఇప్పుడు ఆదాము హవ్వలకు కయ్యను హేబెలు పుట్టినారు. కానీ కయ్యను ఎటువంటి వాడవుతాడో దేవుని ముందు నువ్వు ఇలా కమ్మని కోరలేదండి ఆయన. అలాగైనాడు. హేబెలు మంచివాడే కానీ కయ్యను చంపేసినాడు. సరే, అంతేకాదు 12 మంది కుమారులు యాకోబుకు, అందులో లేక ముందు 11, అందులో యోసేపు శ్రేష్ఠుడుగా కనబడుతున్నాడు. 10 మంది చెడ్డ కార్యాలు. ఇవన్నీ దేవుడు ముందే ఎరిగినవాడు గనక యోసేపుకు అన్ని చోట్ల తోడై ఉండేనో చూస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ మాటలు అట్లనే ఉంచి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 9, 9వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఫ్రమ్ 10th వర్స్. లేక ఓకే చదువు బాబు. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఆ మాట వినండి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము
క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి ఏంటి పిల్లలు ఇంకా పుట్టి మేలైనను మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఎట్లా చెప్పినాడు దేవుడు? ఏశావు యాకోబుకు దాసుడైతాడని ఎట్లా చెప్పినాడు? పౌలు వివరిస్తూ ఉన్నాడండి. మన బ్రతుకు సమాధి వరకు వెళ్ళే వరకు మనం ఎలాంటి వారమో దేవుడు చూస్తాడు. కనుక సమయం ఉండగానే నేను గత వారం కూడా నాకు తెలియకుండా నుంచి వచ్చింది. మనలో కొందరికి మొండితనం ఉందండి. మొండితనం, నేను చెయ్యను నేను అనను. జాగ్రత్త సుమా. ఈ మొండితనము దేవుడు ముందే ఎరిగినవాడు. మొండితనాన్ని విడిచిపెట్టుకోవాలి. చదువు బాబు. ఇంకా వాని మూలకు నిలగా ఉండి నిమిత్తం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడేది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎవరు? దేవుడు. దేవుళ్ళ పక్షపాతం ఉందా? పేతురు అంటాడు కదా, అందరికీ ఆయన దేవుడు. 10వ అధ్యాయంలో దేవుడు పక్షపాతి కాడు. మరి ఇది పక్షపాతమా? కాదు. ఎందుకు? కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఇదేనండి పౌలు. ఎలాంటి వాడు అంటే స్త్రీలను చెరపట్టి వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకొని పోయినవాడు. దమస్కు కూడా పత్రిక వ్రాయించుకొని వెళ్ళినాడండి. నేను ఈ మార్గంలో నడిచే వారిని అందరినీ చెరలో తీసుకొని ప్రధాన యాజకుడు రైట్ అన్నాడు. కానీ దేవుడు అతన్ని పట్టుకున్నాడండి. దేవుడు అతనిని పట్టుకున్నాడు. ఆ మాటకు మనం వద్దాము. లేక చదువు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధన. ఆ మాట పట్టుకోండి. ఏర్పరచుకున్నది. ఇంతవరకు మనం ఏం విన్నాము? 3 మాటలు విన్నాం, లేక వినగోరినాం. ఏది? 1 దేవుని భవిష్యత్ జ్ఞానం, 2 ఏర్పరచబడడం, 3 నిర్ణయింపబడడం. దేవుని భవిష్యత్ జ్ఞానంలో సంకల్పించిన దేవుడు ఈ వ్యక్తి ఎటువంటి వాడవుతాడు? దేవుడు పక్షపాతి కాడు. తల్లి గర్భముననే పుట్టిన కొందరిని చూస్తున్న ఒకే గర్భమున పుట్టిన వారిలో ఎలాగున్నారు? కొందరు ప్రభు దగ్గరికి, కొందరు ప్రభుకు దూరంగా. జాగ్రత్తగా ఉండాలి. కనుక ఎవరిని దేవుడు మాకు అన్యాయం చేసినాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ప్రతి దానిలో ఇక్కడ పౌలును ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన కనుక మరలా వద్దాము. పేతురు చెప్పిన మాటలలో దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన, ఇప్పుడు చదువు బాబు, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. ఇక్కడ చూడండి ఆయన ఎంత పొద్దికగా రాస్తున్నాడు. మనం ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కనబడనటువంటి ఆదరణ, నడిపింపు ఎప్పుడు జ్ఞాపకములో ఉండాలండి. త్రిత్వమైన దేవుణ్ణి మనము ఏకంగా చూడకూడదు. ఆయన ఏకదేవుడు, ఒక్కడే. కానీ ఆయన పనులు ఎట్లుంటాయి? ఇప్పుడు చదువు. దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి తండ్రి వలని పరిశుద్ధత పొందిన వారే పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును. మరలా చదువు బాబు.
యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆ, ఆత్మ వలన ఆ మాట నాకు కావాలి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై పరిశుద్ధత పొందిన వారము. ఆ, విధేయులగుటకును ఆ. యేసుక్రీస్తు రక్తం వలన ముగ్గురు వచ్చినారా లేదా అక్కడ? ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు. పేతురు చెప్తూ ఉన్నాడండి, యేసుక్రీస్తు ప్రభును గట్టిగా చేత పట్టుకొని తిరిగిన వాడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఎలాగ చెప్తూ ఉన్నాడు? ఇంకా చదువు బాబు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అక్కడ కూడా అంటున్నాడండి, ఏర్పరచబడిన వారు. సరే, ఈ సర్దుకోవాలి నేను టైము. భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుడు ఏర్పరుస్తాడు. దేవుడు ఏర్పరుస్తాడు. మీరు గురువారం రండి, గురువారం ఈ మాటలు మరలా నేను ప్రభు చిత్తమై పరిశుద్ధాత్ముడు బలపరుస్తే ఇవే మాటలు మాట్లాడతాను. ఏది? భవిష్యత్ జ్ఞానము, ఏర్పరచుట, నిర్ణయం. ఇప్పుడు మెట్టుకు ఒకటి చెప్తాను. దేవుని సంకల్పము ప్రథమంలో జరిగింది. దేవుని సంకల్పము ప్రథమంలో జరిగింది. ఏర్పాటు కూడా ఆయన ముందే చేస్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు అది ఎందుకో చెప్తా ఉన్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. దానికి ఏం చేస్తున్నాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని. ఏం చేసినాడట? ముందే నిర్ణయించుకున్నాడట. భవిష్యత్ జ్ఞానంలో చూచినాడు ఎలాగూ ఈ బిడ్డ ఎక్కడ ఎలాగూ ఉంటుంది గనుక నిర్ణయించుకొని ఏం చేసినాడట? తన ఎదుట పరిశుద్ధులను ఆ బిడ్డ తన ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేది. విన్నారా? క్రీస్తునందు విశ్వాసులము, క్రీస్తునందు ఏర్పరచబడిన వారు. వీఆర్ చోజన్. ఏర్పరచబడిన వారు అంటే ఇప్పుడు అనుకోండి, కొన్ని కాయిన్స్ ఉన్నాయి, దీంట్లో రూపాయి బిళ్ళలేవి, 5 రూపాయల బిళ్ళలేవి, 10 రూపాయల బిళ్ళలేవి, ఇలాగ ఏరుకుంటాం కదా. అలాగే ఇవి ఏరుకున్నట్టుగా ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. పౌలు నిన్ను అన్యజనుల ఎదుటను ఎక్స్క్యూజ్ మీ అన్యుల ఎదుటను నిలబెట్టుటకు నేను ఏర్పరచుకుంటూ ఉన్నాను. మనలో కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ నిర్ణయం ఎప్పుడు చేసినాడు? మొదట్లోనే చేసినాడు. ఎట్లా? తన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకోవడం ఎందుకు? అది జరగబోయే దినాలలో నిత్యరాజ్యంలో ఉండాలని అనాదిలో నిర్ణయించుకున్నాడు. జరగబోయే దినాలలో ఉండాలని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారిని. నేను ఎవరిని విశ్వాసం ఉంచను, యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచుతాను. అట్టి వారిని ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట నేను చదివించను కానీ, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడండి. అది 4వ వచనములో దేశముని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనల్ని అందరినీ ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు మాత్రము ఏర్పరచుకున్నట్టుగా లోక సంబంధంగా ఏర్పరచుకున్నాడు. ప్రతిదానిలో ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు మనల్ని అందరినీ ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఏర్పరచుకొని నిర్ణయించుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట చదివిపడి ప్రస్తుతానికి ఈ రోజున ముగిస్తాను నేను.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమన్స్ చాప్టర్ 8 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్టు అది దేవుని చిత్తము. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, ఆ మాట వినండి, దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. విన్నారా? ఆయన తెలుసుకున్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, ఎవరు ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తారు. నేను అనుకుంటాను అవ్వను గురించి కూడా ఆయనకు తెలుసు. ఈమె సర్పం చేత మోసపుచ్చబడి వద్దన్న పని చేసి అతిక్రమం చేస్తుంది. ఈమె నుండి వచ్చే సంతానానికి నేను ఏం చేయాలి? నా స్వరూపంలో ఆదాము హవ్వలను ఏర్పరచుకున్నాను. వీరు దూరస్తులు కాకూడదు. తాత్కాలికంగా ఒక పశువును కోసి క్షమాపణ ఇచ్చినాడు. పశువు రక్తము, చూడు ఆదాము హవ్వ పాపం చేసింది, నువ్వు చంపబడింది ఒక అమాయకమైన పశువు. అలాగే లోకమంతటి కొరకు నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చంపబడవలసి వచ్చింది. ఈలాగ చేసిన ప్రభు ముందే ఆయన ఎరుగును ఎవరిని ఏర్పరచుకోవాలి. ఇస్కరియోతు యూదా అంత తెలుసుకొని కూడా నీవు నాకు వద్దు అన్నాడండి. నీవు నాకు వద్దు అన్నాడు. క్షమాపణ కోరినవాడు కాడు, కఠిన హృదయుడు. నేను మంచివాణిని శిలువకిచ్చినాను అన్నాడే కానీ పేతురు వలె ప్రభువా నన్ను క్షమించమని కోరినవాడు కాడు. మనము మన పాపములను ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ సత్యము మనలో ఉంటే పాపం చేయమని కాదు, తప్పులు చేయమని కాదు, కానీ ఒప్పుకునేది ఉండాలి. అదే నేను మొండితనం అన్నాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. మార్చుకో. ప్రభు ఆయన సూచినాడు. ఒక దొంగ తన మనసు మార్చుకున్నాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. ఇంకొకడిని నువ్వు ఉండవరానిలేదు. వాడు దూషించినాడు, అగ్నికి వెళ్ళినాడండి. జాగ్రత్తగా ఉందాము. మనం దేవుని పిల్లలము. మన అంతము వరకు ఎట్లుంటామో ఆయన ఎరుగును. కనుక నేడే ఇది మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఎంత సులభంగా చెప్పినాడు చూడు. యేసు ప్రభు అని ఒప్పుకోరు. ప్రభు అంటే అన్నిటిలో ఆయనే ఏర్పాటు చేసేవాడు. ఆయన మృతులలో నుండి లేచినవాడు. ఇలాగ మనము నిర్ణయం చేసుకుంటూ వెళ్తే దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా ఆలోచించేద్దాం. మరలా ప్రార్థనతో ముగించుకుందాం. కరుణగల మా పరలోకపు తండ్రి, దయాళుడా, నీ ప్రేమకై స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మరొకసారి నాయన రోహన్ ఇచ్చిన పని విషయంలో ఫలితమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాము. రిబ్కా శ్రీనివాసులను మీరు కనికరించి మా ప్రభు ఆదరించినందుకు మేము స్తుతిస్తూ ఉంటున్నాము. మా తండ్రి గ్రేస్ను కూడా కనికరించమని అడుగుతుంటున్నాము. ఆ ప్రకారమే మా తండ్రి ఇంకా షిప్పోరాన్ని కూడా కనికరించి ఆదరించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. మహోన్నతమైన మా ప్రభువా, మరి మరొకసారి అశ్విని జేసన్ను నాయన దీవించమని, మహోన్నత మా తండ్రి పెళ్లి తర్వాత మొదటిగా వారు ఆదివారం నీ సన్నిధిలో కనబడుచుంటుండగా నీ దీవెనలు సమకూర్చమని బ్రతిమాలు కొనుచుంటున్నాము. అనారోగ్యంగా ఉంటున్న ప్రియబిడ్డలను కనికరించమని, ప్రాముఖ్యంగా అనంతి బాబును ఆదరించి నీ కృపలో బలపరచమని, వెలుచుంటుండగా మాతో ఉండి మహిమ పొందమని, తిరగానే చిత్తమైతే మేము ఇక్కడ ఉన్నట్లు కనికరించమని
అపూర్వ బిడ్డను దీవించి ఆయురారోగ్యంలో బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.